షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ముద్రాజు సింహ గర్జన కార్యక్రమం మెఫా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. దానికి మనల్ని ఆహ్వానించినందుకు ఆ మెఫా వాళ్లకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే సోదరుడు వీరేశం గారు చెప్పినట్టు, ఇంకా చాలామంది పెద్దలు చెప్తున్నట్టుగా, ప్రభుత్వం గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముద్రాజుల కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. రెండవది, దీని నుంచి ఏ వరకు కూడా చేరడానికే మనం అందరం సమిష్టి నిర్ణయం తీసుకొని అందరం కలిసి ప్రభుత్వం చేయడానికి సిద్ధం ఉన్నది. మనం చేయించుకున్న బాధ్యత మనపైన కూడా ఉన్నదని తెలియపరచుకుంటూ, అదే కాకుండా ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ అన్నారు, దాన్ని కూడా తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా 3 దశాబ్దాలుగా కృష్ణన్న గారు ఎంతో పోరాటం చేసి సాధించినటువంటి దాన్ని కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన సన్నబియ్యం కానివ్వండి, మహిళా సోదరులకు ఫ్రీ బస్సు కానివ్వండి, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపించడం జరుగుతున్నది. అందులో భాగంగా దీన్ని కూడా మా ముద్రాజులు దీని నుంచి ఏ వరకు చేస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము ఒకటే, అందరి కుల బంధువులను కోరుకునేది ఒకటే, మెఫా కానీ ఇంకేమైనా కానీ అందరూ మన జాతి కోసం ఒక తాటిపాకి వచ్చే కార్యక్రమాలు ఏవి తీసుకున్నా ప్రభుత్వ పరంగా మేము వేళలా మేము అందుబాటులో ఉంటాం. మీరు ఏ కార్యక్రమం పిలిచినా ప్రభుత్వ పరంగా నేను రానికి సిద్ధం ఉన్నాం. మీ సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగాని ఈ హామీ. జై ముద్రాజ్, జై ముద్రాజ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు ఒక హామీ ఇచ్చి ఉన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో 15 యథాతథంగా అమలు చేస్తామన్నారు. ఇవాళ సంవత్సరంన్నర గడిచిపోయినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం మూలంగా మా ముదిరాజు పిల్లలు విద్యార్థులకు మరి ఉద్యోగ అవకాశాలు కరువైపోతున్నాయి, నోటిఫికేషన్స్ చచ్చిపోతున్నాయి. కనుక అది వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. మాకు ముదిరాజు కార్పొరేషను ఏర్పాటు చేసినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఇవాళ దానికి ఫండ్ కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులకు మరి 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇవాళ మెపా ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వాళ్ళు ఏనాడైతే మెపా ఏర్పాటు చేశారో విద్య, ఉద్యోగం, తర్వాత మేము కావాలనేటువంటి దిశగా అందరినీ చైతన్యం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగానే చైతన్య సదస్సులు ఏర్పాటు చేసి అందరినీ చైతన్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకు పోరాటం చేయడానికి అన్ని సంఘాలను కలుపుకొని మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. నేను డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముద్రాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మెపా ముద్రాజుల కోసం, అట్టడునున్నటువంటి ముదిరాజుల కోసం ఇవాళ ముదిరాజులలో స్థిరపడినటువంటి డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ వాళ్ళతో ఏర్పాటు చేసినటువంటి సంస్థనే ఈ మెపా. ఈ మెపా ద్వారా మరి చాలా స్వచ్ఛంద కార్యక్రమాలతో పాటుగా మా చిరకాల స్వప్నమైనటువంటి ముదిరాజులను BCD నుంచి ఏకి తీసుకొచ్చే పోరాటంలో మరి ఇలాంటి సభలను మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇలా ములుగు వెంకటాపూర్లో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. మరి ఇలా ఏ గవర్నమెంట్ కానీ ఏర్పాటు చేయని విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో మరి ఇలా BCD నుంచి ఏకి మారుస్తామని మేనిఫెస్టోలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికోసం ఇలా ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు వెంటనే BCD నుంచి ఏకి మార్చాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. BCD నుంచి BCAలోకి మార్పు ఏదైతే దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నటువంటి ఈ యొక్క ముదిరాజుల యొక్క న్యాయమైన పోరాటం కోసం చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం కోసం అందరూ ఒకే వేదిక కావాలి. ఇలాగే ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే BC డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే చెప్పారో GOMS నెంబర్ 15 యథావిధిగా మేము వచ్చిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము చేస్తామన్నారు. దాన్ని
చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. మనం రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ ఇంకా అది ముందుకు జరగట్లేదు. అది చేస్తామని చెప్తున్నారు. మనం రీసెంట్గా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కానీ అది ఇంకా కార్యాచరణ రావట్లేదు. దానికోసమనే ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఈ యొక్క ప్రోగ్రామ్స్ కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన ములుగు జిల్లాలోని వెంకటాపురం ప్రాంతంలో ఈ యొక్క ముదిరాజుల సభ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.